టైం నుంచి నరేందర్ ఫ్యాన్స్ డింపీ ఫ్యాన్స్ అని కామెంట్లు పెడితే అవైతే రెడీ అయ్యా వెట్టుడు బంద్ చేసేయర్రి. ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్ లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రెడీ అయిపోతున్నా. వావ్ ఇగో ఐస్ క్రీమ్ బేబీ అని చూస్తాడు. థర్మకోల్ కూడా అంటుకున్నది. ఏమో గజ్జి డింపాడ జోరు గాలిలో జాజి కొమ్మ డింపీ తాతకు పెళ్ళంట కొండ కోన విడదంట. హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. గైస్ మీరు కనుక చూసినట్లయితే ఇక్కడ సైడ్ ఏవైతే వాటర్ ఉన్నాయో ఈ వాటర్లో మేము రీసెంట్గా అంటే 1 year బ్యాక్ 12 hours క్యాంపింగ్ అయితే వేయడం జరిగింది వాటర్ పైన. సో దీంట్లో వాటర్ లేకపోవడం వల్ల రీసెంట్గా ఒక కెనాల్ వాగులో అయితే మేము 24 hours వాటర్ పైన క్యాంపింగ్ అయితే చేసాం. ఆ వీడియో అప్లోడ్ చేసినప్పటి నుంచి దానిపైన కావచ్చు, వేరే క్యాంపింగ్ వీడియోస్ పైన కావచ్చు, వాటర్ క్యాంపింగ్ పార్ట్ 2 అప్లోడ్ చేయండి అని చెప్పేసి మీలో చాలామంది అయితే అడగడం జరిగింది. మీ అందరి రిక్వెస్ట్ మేరకు గైస్ ఈరోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం ఈ వాటర్లో 24 hours క్యాంపింగ్. సో వీడియో వచ్చేసి చాలా క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటి వరకు మీరు లైక్ చేయనట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. వాటర్లో క్యాంపింగ్ చేయాలంటే ఈత కొట్టుకుంటూ 24 గంటలు అయితే దాంట్లో ఉండలేము. మనకంటూ ఒక బేస్ అయితే కావాల్సి ఉంటుంది. మీకు తెలిసిందే కదా, మన దగ్గర తెప్పలు అయితే ఉన్నాయన్నమాట. ఆ తెప్పలన్నింటినీ యూజ్ చేసి ఫస్ట్ ఒక బేస్ని తయారు చేద్దాం పర్ఫెక్ట్గా. ఆ తర్వాత దానికి మనకు 24 hours ఏవైతే ఐటమ్స్ అవసరం ఉంటాయో అన్నిటిని వేసుకొని లోపలికి అయితే వెళ్దాం. ఫస్ట్ ఒక బోట్ని అయితే తయారు చేస్తున్నాం. యాక్చువల్లీ తెడ్లు వచ్చేసి మనల్ని ఆపుతాయి మన వెయిట్ని. కాకపోతే మన ఎక్స్ట్రా వెయిట్ ఉంటుంది కదా, దాని మీద వాటర్ క్యాన్స్ కావచ్చు, మన కుకింగ్ ఐటమ్స్ కావచ్చు, అంతేకాకుండా అవోటి ఇవ్వటి అని చెప్పేసి అన్నిటి వెయిట్ కూడా ఆపాలి. కాబట్టి ఈ వాటర్ క్యాన్స్ని కడుతున్నాం 4 మూలకు 4. అంతేకాకుండా ఈ పైప్స్ని కూడా అటాచ్ అయితే చేస్తున్నాము. సో ఇప్పుడైతే వీటిని అన్నిటి అటాచ్ చేయాలి. సక్సెస్ఫుల్గా గైస్ ఒక గంట సేపు కష్టపడ్డ తర్వాత మన బోట్ వచ్చేసి రెడీ అయితే అయిపోయింది. మీరు చూడవచ్చు, అది వచ్చేసి ఇదే. ఇప్పుడు దీనిపైన మనకు 24 గంటల వరకు ఏవైతే సామాన్లు అవసరం ఉన్నాయో అన్నీ వేసుకుందాం. అండ్ దీన్ని తీసుకొని వాటర్ మధ్యలోకి అయితే వెళ్దాం. చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. నాకంటే ఎక్కువ ఎక్సైటెడ్గా ఉన్నాడు చెప్పన్నా. ఒక డంపింగ్ యార్డ్ కాదు, ఇంతవరకు ఏ వాటర్ క్యాంపింగ్లో లేడు. ఫస్ట్ దీంట్లో వాటర్ దాంట్లో ఎప్పుడు లేని కానీ. సో చూద్దాం ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పేసి. ఈ క్యాంపింగ్లో మేము ఫేస్ చేయబోయే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమైనా ఉంది అంటే వర్షం. మొత్తం ఆకాశం అంతా వెరైటీగా ఉంది, ఘోరంగా వాన పడేటట్టున్నది. వర్షం కొడితే ఇంకా అదే కిక్కు. వాటర్ మధ్యలోకి అయితే గాయస్ వచ్చేసినాం. మీరు చూడవచ్చు, చాలా క్రేజీగా అనిపిస్తుంది. సంవత్సరం క్రితం ఇదే వాటర్లో 12 hours క్యాంపింగ్ అయితే వేసినాం. ఇప్పుడు 24 hours బందోబస్తు సెటప్తో చేస్తున్నాము. టైం మీరు చూసినట్లయితే 12:14 అయితే అవుతుంది. ఈరోజు 12:14 నుంచి రేపు 12:14 వరకు 24 hours ఈ వాటర్ పైన మేమైతే సర్వైవ్ కాబోతున్నాం. చాలా క్రేజీ. అరే ఇంకా మధ్యలో పంపా, వాన స్టార్ట్ అయింది. మరి ఏం చేద్దాం ఇక. మేము తెడ్లతో అంటే స్లోగా పోతున్నాం అని చెప్పేసి వాడు చెరొక తట్ట పట్టుకొని అంటుర్రావు. క్యాంపింగ్ స్టార్ట్ కాగానే గాయస్ ఇదేందో ఏమో మేము చెప్పి దాయిగా అన్నట్టుగా వర్షం స్టార్ట్ అయిపోయింది లీలకి రాగానే. అండ్ మధ్య దాకా వచ్చినాం కదా, మన తెడ్డు గాలికి ఒడ్డు దిక్కు పోకుండా దీనికి ఒక లంగర్ అయితే తయారు చేసినాము. లంగర్ వచ్చేసి ఏంటి అంటే రాయి. ఈ రాయికి బందోబస్తు తాడు కడుతున్నాం. తాడు కట్టేసి నీళ్ళలోకి వేద్దాము. ఇక ఎటు కదలదు, ఇక ఈయనే ఉంటుంది నీళ్ళల్లో.
క్యాంపింగ్కు ఎన్నైతే సామాన్లు అవసరం ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ వచ్చేసి దీంట్లో అయితే ఉన్నాయి. జింగాని గురించే స్పెషల్ ఒక ఐటమ్ అయితే తీసుకొచ్చినాం. జింగా దీంతో షేర్ చేసుకుంటావు, అది ఫస్ట్ చెప్పు. అదేంటో తెలిస్తే అది ఫస్ట్ చెప్పాలి, అది అదే ట్విస్ట్. ఒక్కనే తింటావా మొత్తం అనిపిస్తావా? ఒక్కనే తింటావా? పక్కా అగ్రిమెంట్ డన్. సో ఐటమ్ వచ్చేసి ఏంటి అంటే బిస్కెట్స్. కుక్క బిస్కెట్ వద్దు నాకు, ఒక్కనే తింటా ఇక వద్దు నాకు అయితే అవి. నేను ఏంటో అనుకున్నాను, నేనేందో నేనేదో అనుకున్నా ఇంకా. సో ఈ క్యాంపింగ్లో ఫస్ట్ ప్రతి క్యాంపింగ్ లాగా చాయ్ సల్లతో స్టార్ట్ చేయకుండా ఐస్ క్రీమ్లు, కుండ ఐస్ క్రీమ్. ఇక దీన్ని మీరు చూసినట్లయితే ఫస్ట్ వచ్చేసి ఒక రబ్బర్ బ్యాండ్ అయితే వేసిర్రు. రబ్బర్ బ్యాండ్ దేనికి వేసిర్రు అంటే ఒక బట్టకు, దీని మీద వాళ్ళ బ్రాండింగ్ అవుతుంది వాటర్. నెక్స్ట్ వచ్చేసి అల్యూమినియం ఫాయిల్ని ఓపెన్ చేయగానే వావ్, ఇక ఐస్ క్రీమ్ కడక్ భలే ఉంది. చలో ఇక హ్యావ్ ఇట్. మస్తుందిరా, ఎంజాయ్ చేస్తారు. వద్దండి పూరి ఉన్నా. ప్రతి క్యాంపింగ్లో ఫస్ట్ సల్లా చాయ్తో స్టార్ట్ చేస్తాం కదా. ఫస్ట్ ఈసారి ఐస్ క్రీమ్ అయితే తిన్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఫ్రై చేసిన పల్లీలు అయితే తీసుకొచ్చినాం అన్నమాట. ఒక ప్యాకెట్ నిండు ఉన్నాయి ఇవి, వీటిని అయితే తింటున్నాం. ఇప్పుడు మనకు టైం పాస్ కావాలి ఎటు పెట్టి. ప్రతి క్యాంపింగ్ లాగానే ఈ క్యాంపింగ్లో కూడా 5 సార్లు కామెంట్లు అయితే రెడీ అయిపోతున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి కే పద్మశ్రీ అనేది ఉంది. 12 hours హౌస్లో క్యాంపింగ్ చేయండి అన్ననైతే కామెంట్ చేసింది. మినీ హౌస్లోనట చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి పాపట్ల ధర్మ అని ఉన్నది. బ్రదర్ మీ వీడియోస్ అన్నీ చాలా ఫన్గా ఉంటాయని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి విన్ను సాత్విక్ అని ఉంది. కొత్త ల్యాంబోని ఓపెన్ చేసి ఓపెన్ టాప్ కార్ తయారు చేయండి అన్న అయితే కామెంట్ చేసిండు. దాంతో రకరకాల ఎక్స్పెరిమెంట్లు అయితే వస్తాయి త్వరలోనే. కార్ రిలేటెడ్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ ఏవైతే ఉన్నాయో మేల్ వస్తాయి. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి విక్రమ్ పైడి అన్న కూల్ డ్రింక్ స్విమ్మింగ్ పూల్ని తయారు చేయండి అన్న అయితే కామెంట్ చేసిండు. కూల్ డ్రింక్ స్విమ్మింగ్ పూల్ తయారు చేయడానికి చాలా అంటే చాలా ఎక్కువ ఎక్స్పెండిచర్ అయితే అవుతుంది. మా ఐడియాలు ఉన్నది, కాకపోతే బాగా ఖర్చు అవుతుంది, అందుకోసం దాన్ని ఆపినాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి బాను తోక అన్న మీ వీడియోస్ అన్నీ సూపర్గా ఉంటాయి, అడ్వాన్స్ 1 million కంగ్రాచులేషన్ అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇవి నేను చదివిన ఫస్ట్ టైం కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు ఇంకోసారి అయితే రెడీ చేద్దాం. జింగడ వచ్చేసి వాటర్లో క్యాంపింగ్ చేస్తున్నాం కదా, దీంట్లో చేపలు పట్టడానికి అయితే ట్రై చేస్తుండు గాలాలని యూజ్ చేసి. చూద్దాం పడుతుందా లేదా అని చెప్పేసి. ఒకవేళ పడ్డదనుకో, పడకుంటే మన బ్యాకప్ ప్లాన్ మనకు ఉన్నది. చలో కావలసిన పదార్థాలు: ఒక గాలం, ఒక దారం కండే, 2 గుడ్లు, 1/4 కిలో పిండి. కరెక్ట్ నవ్వుతున్న ఇది ఎగిరైతే వచ్చింది గాయస్. ఇది మా క్లాస్ రూమ్లోకి వస్తుండే చిన్నప్పుడు. దీన్ని మీ ఊరిలో ఏమంటారో కామెంట్ చేయర్రి.
తావురా ఎలా దాంట్లో నుంచి ఒకే ప్లేస్లో ఉన్నాం కదా, ఒకే ప్లేస్లో ఉండి కొద్దిగా బోర్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ సైడ్ మొత్తం దీని అంతా ఎక్స్ప్లోర్ చేసి అయితే వద్దాము. జింగాడు వచ్చేసి మన లంగాన్ని పైన తీసుకుంటాడు. అవి సైడ్ పెట్టిగా మూలకు పెట్టు. ఏదేమైనా గాయస్ నిజంగా ఈ బోట్లో పోతుంటే ఇది చిన్నదే, అంత పెద్దదేం కాదు, మన మలన సాగర్ అంత పెద్దదేం లేదు, బట్ చాలా క్రేజీ ఫీలింగ్ ఉంది. ఇప్పుడైతే గాయస్ కొద్దిగా క్రేజీగా ఈవినింగ్ టైం అవుతుంది కాబట్టి కంకులు అయితే కాలుస్తున్నాము. కంకులను మేము ఇప్పటి వరకు ఒలిచి వేయించినాం, అంతేకాకుండా ఉడకబెట్టినాం కదా, కాలుస్తాను ఈరోజు. ఎప్పుడన్నా ఇట్లా గిటు పిలు నువ్వు ఎప్పుడు చెవులైతే గుప్తానే ఉన్నాయి, వినబడుతుంది. బేబీ అని చూస్తాడు. ఇట్లా ఎప్పుడన్నా నీళ్ళ మధ్యలో ఇట్లా పడవల బోట్ వేసుకొని వచ్చి కంకులు కాసుకొని తింటాను ఎప్పుడన్నా అనుకున్నా కాల్చుకుని పోయిన క్యాంపింగ్ ఉన్నా నువ్వే లేవు. మోయే మోయే నాదికైతే వస్తలేదు, అప్పంచి ఒక్క పారు రాలేదు. ఎంజాయ్ పోయినసారి మనము ఈ సెటప్ తయారు చేసినప్పుడు కింద ఒక బండ అయితే పెట్టినాం అన్నమాట. ఈసారి బండ పెట్టడం మర్చిపోయినాము, మొత్తం కింది దాకా థర్మాకోల్ కూడా పొక్కబడ్డది. ఇగో మొత్తం లోపల దాకా థర్మాకోల్ కూడా అంటుకున్నది. వీళ్ళు ఏదో టెక్నాలజీ వాడి కింది తట నిండా నీళ్ళు నింపిర్రు. Live your life within the moment, and don't go wait until the morning. You never know when it is over. All that I know is we'll get older. So let us dance this night away. కంకి ఎంత కోటయ్యా? 20 రూపాయలు, 10 రూపాయలు. నీకైతే అమ్మం. అమ్మేది వేసుకోకపోతే అక్కడ మెల్లగా. Our bodies move to the groove and the light that flickers. We get lost in the crowd, it's getting thicker. We get away from the drinks and chatter. Haven't said a word, but it doesn't matter. Feel the air get thinner. Standing in a blurry dream. No one else can see us. Live your life within the moment, and don't go wait until the morning. You never know when it is over. All that I know is we'll get older. 1 hour later.
మనోళ్ళు వచ్చేసి కీరకాయలు అయితే తెచ్చిరన్నమాట. బాగా ఎండ కొడుతుందేమో వీటిని కట్ చేసుకొని తిందామని చెప్పేసి, బట్ ఎండ అయితే రాలేదు. ఈరోజు మొత్తం వెదర్ అంతా వెరైటీ ఉండే. ఇప్పుడు సెకండ్ టైం కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి కేవింగ్ వర్క్ అని అయితే ఉంది. అన్న మీ వాళ్ళందరికీ సాంగ్ సింగింగ్ ట్రైనింగ్ ఇవ్వండి అని అయితే కామెంట్ చేసిండు. ట్రైనింగ్ అవసరం లేదు, మన దాంట్లో ఇద్దరు ప్రొఫెషనల్ సింగర్స్ ఉన్నారు, వాళ్ళే వాడతారు. డైనమో అని ఉన్నది. అన్న 100 విలేజ్లో 24 hours క్యాంపింగ్ వేయండి అని అయితే కామెంట్ చేసిండు. చేద్దాం, వస్తుంది త్వరలోనే 100 విలేజ్లో. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి టైల్ షాప్ అని ఉంది. మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ ఉగాది అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్ అండ్ సేమ్ టు యూ. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఈ ఆర్ఎఫ్ గేమర్స్ అని ఉంది. అన్న ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, మై డే స్టార్ట్స్ విత్ యువర్ వీడియో అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రాకింగ్ అని ఉన్నది. అన్న మీ వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి, సూపర్ వీడియోస్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఒంటెద్దు గని అని ఉన్నది. హాయ్ సాయి అన్న, నా కామెంట్స్ చదువుతలేవు, చెప్పు అన్న, ఎన్నిసార్లు కామెంట్ పెట్టినా చదువుతలేవు అని అయితే కామెంట్ చేసిండు. సో చదివిన బ్రో, ఒంటెద్దు గణేష్ బ్రో చదివిన. సో ఇవి నేను చదివిన సెకండ్ టైం కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు ఇంకోసారి అయితే రీడ్ చేద్దాం. వాళ్ళే పేరు పెట్టుకున్నారు. వీడేమో డింపి ఆట, వాడేమో ప్లేన్ డింపి ఆట, వీడేమో గజ్జి డింపి ఆట. ఎందుకండి ఈ చైల్డ్ ఆర్టిస్టు? దేనికండి? మంట పెట్టలేదు, మంట పెట్టరాదు, మంట ఊతే. ఇప్పుడు అది అంటుకున్నది కాబట్టి వచ్చింది ఊదు మరి. ఏ బూరై మీద. ఈ రోజు క్యాంపింగ్ లో స్పెషల్ వచ్చేసి ఏంది అంటే డింపి అని మంట. వాడు అంటిపెట్ట బట్టి దగ్గర గంట అవుతుంది కానీ అదైతే అంటుకుంటలేదు. సో స్పెషల్ తినే దాంట్లో ఏంది అంటే చికెన్. మెల్లగా జింగర్ రిసౌండ్ వస్తుంది, డంపింగ్ జింగర్ మురుతుందంటే చికెన్ అని అందరికి తెలిసిపోతుంది ఆల్రెడీ. పారం కోడి చేపలు పడితే యాక్చువల్లీ ఇవి రేపు పొద్దుగాల అనుకున్నాం క్యాంపింగ్లా, కానీ చేపలు అయితే వాడలేదు. సో అందుకోసమే దీన్నే వండుతాను. యాజ్ యూజువల్గా జింగర్ వేసినప్పుడు అలా పడాయి, తెలిసిందేనా? ఇలా బొచ్చడు ఆయన వాడతలేవు జింగడైతే. అన్ని దాని దగ్గర అన్ని మన దగ్గర తెచ్చి పెడితే అప్పుడు మంట పెట్టి అన్న మంట వచ్చింది కాపుకోరు అంటాడు. బయట అవుతుంటాడు, వాడిని ఛాన్స్ దొరికితే వేసేస్తాడు, చూస్తాడు, వేస్తాడు. పిల్లి నిద్రలేసినా ఏం చేయలేదు, వేస్ట్. పిల్లి పాలు అవుతాయి. ఆ లైటర్ వానికి ఇస్తే వాడు అంటిపెట్టరా? నువ్వే అంటిపెట్టా, ఇదే లైటర్ ఉందని. అంతా లైటర్ లేదు కాబట్టి అంటిపెట్టలేకపోయింది. లైటర్ ఇచ్చినా కాదు, లైటర్ ఉన్నది కాబట్టి పెట్టాను. నేను లైటర్ లేకుండా అంటిపెట్టి చూపిద్దు. నువ్వు నేను నిన్ను అడగలేను. మారా ఇలా ఎత్తేసిపోదాం గుండు కట్టి. ఇద్దరు కట్టుకుని ఇద్దరు వాడు అలుముకో జింగ ఎత్తేసేటప్పుడు. అగో అన్న ఎత్తిస్తాడట నన్ను. భయపడు, నువ్వు భయపడుతున్నావు. భయం అవుతుంది. అమ్మో దింపన్నా. Here's to the good days, here's to the sorrows. If this is a mistake, I know about tomorrow. I don't wanna fight no more, cause I don't feel the need no more, no. Just wanna make it stop. Maybe it's something in the water, or maybe we just hit the end of the road. Right
now it doesn't even matter. It's too late not to let it go. And that's why I wish you the best and say goodbye. You start to get dressed and then we cry, 'cause we both know it's gonna hurt, but not as much as this does. We had a good run, don't say we didn't. I was your first love and you were my first one. మన ఆర్కెస్ట్రాస్ వచ్చేసి గైస్ రెడీ అయితే అయిపోయారు. ఇప్పుడు పాటలు పాడతారట. ఏదో పాత పాటలు ఎంకలాడి పెట్టుకున్నారు. చూద్దాం ఎట్లా పాడతారో. పాడర్రా. రెడీ చేసేదే మనమే. రెడీ రెడీయా? ఎన్నిసార్లు అడుగుతావు? రెడీ ఉన్నాడు వాడు. సప్పుడు ఎత్తలేదు. వచ్చింది ఇక. ఎందుకో ఈ తోటమాలి అంతులేని యాతన, ఇందుకేనా నీవు చేసే పూజలన్నీ తపోదన. ఎందుకో ఈ తోటమాలి అంతులేని యాతన. వన్య చిన్నలను ఈ విసలం వన్య చందమామ. ఏంద్రా అట్లా ఉందిరా. నేను వేరే వన్నే వన్నే చిన్న వాడిని తెలియదు. నువ్వు వాడు జింగా నీకు తెలిస్తే. వన్నే వన్నే చిన్నలేను ఈ విలాసం, చందమామ చిన్న బొవ్వు ఈ ప్రకారం. నిన్నేలు నిన్నేలువను నిలవేరా. మంత్రాల్లో తినట్టు 2 రోజుల నుంచి వింటున్నాడు పాట. అది మైండ్కి ఎక్కలేదు అది. ఇనుర్రి ఆ బొగ్గుకు ఆ మంటకు ఆ పొగకు మీరు వాడే పాట కూడా నిటంకాలు వచ్చింది అనుకో. మంత్రాలు ఎత్తున్నా అనుకో. జామురాతిరి జావిలమ్మ జోల పాడనా ఇలా, జోరు గాలిలో జాజి కొమ్మ జారనీయ కళ. వయ్యారి వాళ్ళు కళ్ళలో నా వరాల వెండి పూలవాన, స్వరాల ఊయలుగువేల. జామురాతిరి జాబిలమ్మ జోల పాడనా ఇలా. ఇంతమంది ఎట్లా వాడుతుర్రా? ఏమో You say you don't wanna get in trouble, that you're doing fine 'cause you got me. I don't wanna break your little bubble, but you gotta wake up to reality. 'Cause I can see in your eyes, your head is full of dreams. ఏంటరా కారం ఎక్కువైందారా? కారంగా ఒకటి అవుతుండేవరా? ఏమో ఈ కింద కాలుతుంది, అన్నం కాలుతుంది. ఈడేమో ముఖం ముంగడ శక పెట్టిరు. There's so many ways to be happy. You can do whatever you like. You don't have to be ready. You just gotta trust the right. Don't have to be scary. You just gotta follow the light. You're able to be happy. You can do whatever you like. ఇప్పుడే గైస్ డిన్నర్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. అండ్ థర్డ్ టైం కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి మోహన్ అని ఉన్నది. తమ్ముళ్ళు ఎవరైనా ఏదైనా అసాధ్యం అనుకుని డీలా పడితే వాళ్ళు మీ వీడియోస్ చూస్తే చాలు, వాళ్ళ జీవితంలో ఖచ్చితంగా మోటివేట్ అవ్వడం ఖాయం అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శుద్ధ పూసనట. తెలుగు ఎక్స్పెరిమెంట్స్ బ్రో, ఒక మ్యాన్ వర్సెస్ వైల్డ్ సిరీస్ లాంటిది వీడియోలో లాంచ్ చేయండి, చూడడానికి బాగుంటుంది అని అయితే కామెంట్ చేసిండు. చేద్దాం, మనం ఆల్రెడీ ఒకసారి చేసినాం కదా ఫారెస్ట్లోకి వెళ్ళి, మళ్ళీ చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రోస్ట్ చేస్తానట బ్రో, విజ్జీ అండ్ జింగా ఫ్యాన్స్ లైక్ చేయండి అయితే కామెంట్ చేసిండు. 11 people లైక్ చేసిర్రు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి హరీష్ కుమార్ అని అయితే ఉంది. అన్న మీ వీడియోస్ అన్నీ సూపర్ అన్న అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ప్రణయ్ కుమార్, మీ టీంలో ఉన్న మెంబర్స్ అందరివి హోమ్ టూర్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు ఆఫ్టర్ 1 million. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి డీజీవైటీ, డింపీ బ్రో సూపర్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇవి నేను చదివిన థర్డ్ టైం కామెంట్స్. మళ్ళీ ఆయన యాక్టివిటీ చేస్తున్నప్పుడు రేపు అయితే చదువుదాము. సో ఇప్పుడు ఇక్కడ ఏవైతే ఐటమ్స్ ఉన్నాయి ఇవన్నిటిని ప్యాక్ చేసి ఒక సైడ్ పెడదాం. తర్వాత దీనిపైనే
గైస్ డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి పడుకుంటున్నాము. అండ్ డింపిగాడు ఎక్కడ అనుకోకూడదు, డింపిగాడు వచ్చేసి అక్కడ దిక్కున్నాడు. అండ్ ఈ వాటర్ కరెక్ట్ మధ్యలో అయితే లంగర్ వేసి ఆగినాం కదా, ఇప్పుడు మొత్తం ఎక్కడ దిక్కు నుంచి అలలు కూడా వస్తలేవు అనమాట. ప్లేన్ ఉంది, చుట్టూ మీరు చూడొచ్చు మన దాని చుట్టూ వాటర్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ వాటర్లోనే పడుకుంటున్నాం. మార్నింగ్ అయితే కలుద్దాం. బాయ్ బాయ్. మసాలా డింపా మమ్మీ తయారైంది. మసాలా డింపి మమ్మీ అయినా బాయ్ బాయ్. జింగడేమో టర్మకోల్ వేసుకున్నాడు, గజ్జి డింపి. ఇది ఎందుకు అనుకుంటారు, నెత్తికిందికి మెత్త మరి ఇప్పి పట్టుకుంటే అయిపోతుంది. వేసుకొని పెట్టుకున్నా. ఒరే నువ్వు వాడు బొర్రి నీళ్ళ పడేవరా డింపిగా. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే లేచినాం బావ నేను. కైకిలో ఆటో షాప్ రాగానే మెలికొచ్చింది. ఘోరంగా మూలు అయింది, చల్ల గాలి వస్తుంది. మన వాళ్ళు ఇంకా లేవలేదు. లేవురు బా. మమ్మీ తయారైనాడా మమ్మీ. మమ్మీ లేవురా, మమ్మీ లేవురా. జింగా లేవుబా, లేవు తెల్లారింది. అవో ఏమైందో గట్లేను, ఎర్రగా అయిందో కన్ను. ఇంకా లేపాలి. లేవు తెల్లారింది. 5 minutes later. ఆటోలా ఎవరో కైకిలోలు ఇడిదికి వచ్చిర్రు. ఆటో వాడు ఆపంగానే అందరూ ఒక్కడేసారి షాక్ అయ్యారు. ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతారు, ఎవరు వాళ్ళు, గాడెందుకున్నారు, గాడేం చేస్తుర్రు అని. దెబ్బకు మేలుకి వచ్చింది అప్పుడే, కానీ వీళ్ళు లేపుతుంటే పన్నట్టు యాక్టింగ్ చేసినాం. యాప్లలో పెట్టినట్టు పెడితే నిన్న ఇదా గజ్జిగాడు రాత్రి వండుకోరా అంటే పబ్జి ఆడిండు, ఇప్పుడేమో లేస్తలేడు. మంచిగా ఉన్నారా. మనం క్యాంపింగ్ చేస్తున్న రోజు వచ్చేసి మినీ ఫారెస్ట్లో క్యాంపింగ్ చేసినాం కదా, ఆ వీడియో అయితే అప్లోడ్ అయింది. ఆ వీడియో మీద మీరు చేసిన కామెంట్లు అయితే రీడ్ చేస్తున్నా. కదా ఎందుకు గెలుపుతున్నావు మరి? ఆ సిలిండర్ కూడా బంద్ చేస్తే అయిపోతుంది కదా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి నాని 6900 ఉంది. నరేందర్ ఫ్యాన్స్ లైక్ వేసుకోండి అని అయితే కామెంట్ చేసిండు. 25 people లైక్ చేసారు. ఇంకోటి ఏంటి అంటే నెక్స్ట్ టైం నుంచి నరేందర్ ఫ్యాన్స్, డింపీ ఫ్యాన్స్ అని కామెంట్లు పెడితే అవైతే రీడ్ అయ్యాయి, అవి పెట్టుడు బంద్ చేసేయర్రి. ఓన్లీ మీకు చూసిన వీడియో మీకు ఎట్లా అనిపించిందో అది కామెంట్ చేయరు, ఓన్లీ అవే చదువుతాయి. ఇక నరేందర్ ఫ్యాను, డింపీ ఫ్యాను అంటే ఇక నేను కామెంట్లు చదవాలి అవి, ఇక అది మీరు పెట్టి వేస్ట్. ఇక ఇది కూడా కరెక్టే కదా. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రేష్వంత్ అన్నది, మై డే స్టార్ట్స్ విత్ యువర్ వీడియో అన్న, లవ్ ఫ్రమ్ కరీంనగర్ అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి చైతన్య ఉంది, అన్న కోకోకోలా డ్రింకింగ్ ఛాలెంజ్ చేయండి అన్న అయితే కామెంట్ చేసిండు, చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి శ్రీను అన్న, యువర్ వీడియోస్ ఆర్ నైస్, వెయిటింగ్ ఫర్ 1 million అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి రవి కొంతం, హాయ్ అన్న, వెయిటింగ్ ఫర్ 1 million, లవ్ యువర్ వీడియోస్ అని అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఇవి నేను చదివిన 4th టైం కామెంట్స్. మళ్ళీ ఏదైనా యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఇంకోసారి అయితే రీడ్ చేద్దాం. ఈసారి క్యాంపింగ్లో స్పెషల్ ఐటమ్ వచ్చేసి ఏంటిది అంటే మీరు చూడొచ్చు,
రైస్ దోశ. దీన్ని ఎట్లా చేస్తారో ఏం కథనో తెలియదు కానీ ఏదో అనలాడుతున్నామో, ఒకవేళ అయిందనుకోండి ఈరోజు ఇక వెరైటీ ఐటమ్ అన్నట్టు దోశ. దీన్ని చూస్తే నాకు ఒక పాట గుర్తుకొస్తుంది. ఏం పాట అంటే, దోశమ్మ దోశ వేడి వేడి దోశ, నాన్నకు 5 అమ్మకు 4 నాకేం లేవు లేవు మరి. కోతి బావకు పెళ్ళంట, ఊరంతా విడుదలంట. కోతిని తీసేసి డింపిని పెట్టు. డింపి బాగా డింపి తాతకు పెళ్ళంట, కొండ కోన విడదంట. కుక్క నక్కల విందంట, ఏనుగు వంటన చేయునట. నెమళ్ళు నాట్యము చేయునట. తర్వాత డింపిగాడ తాళి కట్టునట. పోయి బాపమ్మ దోలుకొచ్చునట. ఇప్పుడైతే పొడుపు కథలు అయితే అడుగుతున్నా. ఎండ కొడుతుందా? ఫస్ట్ది 4 కాళ్ళ నటరి, తోకలేని తుంటరి. మంచం. పెద్ద కథనే. ఇది చెప్పు ఇక. అంగట్లో పెట్టి అమ్మేది కాదు, కక్కట్లో పెట్టి తూచేది కాదు, అది లేకుండా పండగ జరగదు. పండుగ మామిడాకులా అవి పోగా యావకొమ్మలా డప్పులా పూజారా ఇంటి ఏంటిది హింటా లేకపోతే పండగనే కదా. బాయికా నుంచి వెళ్ళి ఎత్తాం దాన్ని. దొడ్లు ఉంటుంది. తుంటానా? ఆవా పెండ పెండ లేకుండా పండుగ ఏం కాదు. కల్లాపు చల్లుతారు కదా. అడ్డంగా కోస్తే చక్రం, నిలువుగా కోస్తే శంఖం. మాడిపండ నైట్ వేసుకున్నాం దాన్ని కర్రీలా. ఉల్లిగడనా? అదే. అడ్డ మీద గోడ మీద గిరిక. అడ్డగోడ మీద ముద్దపప్పు, అటు తూసినా పడదు, ఇటు తోసినా పడదు. ఇంతకుముందు చెప్పిన దానికి సంబంధించింది. ఎనిమల్. ఆవు దాని గురించి ఉండదు. అవే అయితే ట్రయల్ లాగా ఫస్ట్ ఒక దోశ వేసినాము. కరెక్ట్ రాలే కానీ టేస్ట్ మాత్రం మస్తు ఉంది. ఒకటే ప్యాకెట్ వేద్దాం అనుకున్నాం, బట్ ఒక ప్యాకెట్ ప్లేస్ ఇప్పుడు 2 ప్యాకెట్లు వేస్తాం. మొత్తం అంతా కంప్లీట్ చేసేయాలి. ఇప్పుడు జింగడ ఎత్తాడట కదా, ఇప్పుడు ఎట్లా చూద్దాం. అని ముఖం ఆయన బాంబే ఎత్తాడు. క్యాంపింగ్ లా విజ్జి ఏం చేస్తలేడు అంటారు కదా, అంటారు. మా గ్యాంగే అంటుంది సట్టుగా తింటాడు, మళ్ళీ ఏం చేస్తలేడు. ఇది ఎట్లుంది తెలుసా, మొత్తం రివర్స్ అవుతారు. రివర్స్ దాకా అన్నారు, ఇప్పుడు మళ్ళీ రివర్స్ అవుతారు. విజ్జికి అయితే ఏదో చేస్తాడంట, చేత అప్పటి నుంచి అంటుండు. చెప్పేంది ఇక ఏం చేస్తావురా? నేను ఒక సినిమా పేరు ఇట్లా యాక్టింగ్ చేస్తా, వాళ్ళు చెప్పాలి సినిమా పేరు. నేను యాక్టింగ్ చేసింది చెప్తారా? చెప్తాం. చెయ్యి ఫస్ట్ వన్ ఉప్పేనా?
3 సార్లు చెప్తా ఒకటి. చెప్పు చెప్పు. బానా నీళ్ళు చల్లుతాడు, రెండోసారి అయిపోయింది. నీళ్ళు చల్లుతాడు, ఇట్లా పెడతాడు. ఏంటిదిరా చెప్పు 3 సార్లు అయిపోయింది. ఆలోచించుకొని అది ఏ సీన్ మనదో. సీన్ కాదు, సినిమా పేరే వాన వల్లప్ప. వర్షం వర్షం. వర్షం వాడ వర్షం గిట్ల ఏందిరా గిట్లా గిట్లా నీళ్ళు మోసినాగా. సరే సరే నెక్స్ట్ కొత్త కొత్తగా గట్టినే ఉంటుంది. నెక్స్ట్ ఇంకోటి ఇట్లా మాట్లాడు. సినిమా పేరే ఇట్లా మారి గుర్తుకొస్తుంది. మారి ఎడోడు గుడ్డోడు మాట్లాడుకున్నట్టున్నది ఇప్పుడు నా ముంగట వీడు ఇట్లా వాడు మారి నేను ప్రతిజ్ఞనా కాలా తందరాట. ఏ ఎవరి అంత తన్న ఏమన్నదిరా బాబురా గుండున్నాయి అయినిచ్చుదాం. టైం వచ్చేసి గాయస్ ఎంత అవుతుందంటే ఒక్క నిమిషం టైం చూపిస్తా. 11:31 అయితే అవుతుంది. సో ఈరోజు ఎవరం స్నానం చేయలేదు కాబట్టి కొద్దిసేపు ఫన్ కోసం ఈ వాటర్లో స్విమ్మింగ్ అయితే వేయబోతున్నాము. అసలు చెప్పండి మన టీం మొత్తంలో అందరికంటే యాక్టివ్ పర్సన్ ఉన్నాడంటే ఆడ వచ్చేసి బిస్కెట్ అయిందిరా. ఫస్ట్ అసలు మేము ఎత్తేద్దాం అనుకున్నాము, కాకపోతే మా ఐడియా అసలు వీడిని ఎత్తేద్దామని నాకు అర్థమైంది స్టార్టింగ్ లో. పెట్టేపడుతుందిరా. Pushing the past again, no. You know my little triggers keep on triggering them all. లోపలికి గుడ్డలు గుత్తా కానీ గుత్తా పోతా You're the only one for me. My heart is wasted. Keep on paper chasing. Acting pretty small when we are growing out of love. It never was like this before. We've been wearing out, loving like a pair of favorite jeans. What's getting harder to ignore? Yeah. Kept on stitching up the patches. You know we're only pretending, we're only weak and lonely, and I think we both know it. Why can't we face it? Keep on paper chasing all these made up reasons. You're the only one for me. My heart is wasted. Keep on paper
1 hour later. ఈ వీడియోలో గైస్ స్పెషల్ ఫ్రూట్ వచ్చేసి ఏంటి అంటే ఇవి ఏంటి ఏమో అంగురు వనలు ఎక్కనే ఉన్నాయి, అవే అనుకుంటున్నాం ఇప్పటి వరకు అయితే. సో వీటిని అయితే తింటున్నాం. ఉసిరియాలు కావచ్చు. చట్ కలర్ గ్రేప్స్. కలర్ గ్రేప్స్ అలా ఈసారి You look at me like I'm crazy when I shut my feelings out. You మనం look at me క్యాంపింగ్ చేసే స్పాట్కు స్విమ్మింగ్ అయితే వచ్చారు మా వాళ్ళు వాళ్ళకి వస్తారు. and real. Get so lost in my moments. Doesn't mean I don't need you. I fell in love with your colors. They kinda tell me what I'm thinking. I fell in love with the way we are and the way we lose it. There's something different about us and the reason why we stay. మనం క్యాంపింగ్ ఎన్ని స్టార్ట్ చేసినాం రా? 14 టైం వచ్చేసి 12:26 అయితే అవుతుంది. క్యాంపింగ్ టైం ఆల్రెడీ అయిపోయింది. లాస్ట్ టైం కామెంట్స్ అయితే రీడ్ చేస్తున్నా. ఫస్ట్ కామెంట్ వచ్చేసి రియాజ్ రిక్కీ అని ఉన్నది. మై డే స్టార్ట్స్ విత్ యువర్ వీడియో అన్న అనేది కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ వచ్చేసి మిస్టర్ అనిల్ అని ఉన్నది. హాయ్ అన్న ఐస్ క్రీమ్ ఈటింగ్ ఛాలెంజ్ చేయండి అని అయితే కామెంట్ చేసిండు. చేద్దాం, సమ్మర్ ఇంకా అయిపోలేదు, సమ్మర్ ముందు ఉంది, చేద్దాం. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి ఎవ్రీ ప్లేయర్ అని ఉన్నది. అన్న నైట్రోజన్ను హీట్ చేయండి అయితే కామెంట్ చేసిండు. లిక్విడ్ నైట్రోజన్తో చాలా ఎక్స్పెరిమెంట్లు ఉన్నాయి, బట్ సిద్దిపేటలో మాకు ఎక్కడ దొరకలేదు. ఎవరైనా ఇప్పియగలిగేటోళ్ళు ఉంటే నన్ను ఇన్స్టాగ్రామ్లో అయితే కాంటాక్ట్ గారి. లిక్విడ్ నైట్రోజన్తో చాలా ఎక్స్పెరిమెంట్లు ఉన్నాయి తీసేది. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి యూజర్ అని ఉన్నది. అన్న యువర్ వీడియోస్ ఆర్ ఆసమ్, వెయిటింగ్ ఫర్ 1 million అయితే కామెంట్ చేసిండు. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి దీపక్ అని ఉన్నది. అన్న తెలుగు ఎక్స్పెరిమెంట్స్ లోగోతో టీషర్ట్స్ కొట్టియండి, అందరూ డ్రెస్ కోడ్ వాడండి అని అయితే కామెంట్ చేసిండు. చేద్దాం. రణదీప్ అని ఉన్నది. ఫ్రీ జనరేటర్ క్యాంపింగ్ వీడియో సాయన్న వాగులో మీ జనరేటర్ని యూజ్ చేసి ఎలక్ట్రిసిటీ తయారు చేసి దాని పక్కన క్యాంపింగ్ చేయడం అయితే కామెంట్ చేసిండు. ఇప్పిసారి కదని మళ్ళీసారి వాగు పోయినప్పుడు చేద్దాం. మన క్యాంపింగ్ టైం అయితే అయిపోయింది. మేము ఒడ్డుకు పోతున్నాం అని తెలియక అక్కడ ఈత రావడం ఉంటే వానికి లైఫ్ జాకెట్ వేసి పట్టుకొస్తుర్రు. about us. There's something different about us. సో ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వీడియో. ఐ హోప్ మీ అందరికీ నచ్చింది కావచ్చు. ఒకవేళ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వీడియోలో ఇంకో క్రేజీ క్యాంపింగ్తో అండ్ క్రేజీ ఎక్స్పెరిమెంట్తో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.